వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ వాస్ సైరాక్ 4693. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడైతే మన నిజామాబాద్ ఊరికైతే వచ్చేసిండే. ఇక్కడైతే ఇప్పుడు మనం ఎప్పుడు వచ్చినప్పుడు పానీపూరి అయితే ఎందుకు పోతాం, మా అక్క అందరితో కలిసి అయితే ఇప్పుడైతే పానీపూరి అయితే ఎందుకు పోతున్నాం, అది కూడా మన ఆటోలో అయితే పోతున్నాం. మాకైతే ఆటోలో వస్తుంది. ఇప్పుడైతే వాళ్ళ మా బావ ఇంకా మా కోడలో తెలిపారు ఆల్రెడీ. ఇప్పుడైతే మేము పోయి అయితే ఆడదిని అట్లా ఇక చూపిద్దాం నిజామాబాద్ అయితే సిటీ. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడైతే మనం మన పానీపూరి బండికి అయితే వచ్చేసినాం. మనమైతే పాపడ ఆర్డర్ ఇచ్చినాం గైస్. ఈడైతే నిజామాబాద్లో అయితే ఈడ ఎక్కువ కన్నా దొరికితే పాపడ అయితే నిజామాబాద్లోనే దొరుకుతుంది. అదైతే ఆర్డర్ ఇచ్చినాం. అన్న అయితే అదైతే చేస్తుండు, అవన్నీ అయితే చేస్తుండు. సో అయితే ఇప్పుడైతే దాని అయితే తినైతే టేస్ట్ అయితే చేద్దాం. సో ఇక ముగ్గురం కలిసి అయితే తలిగిచ్చేస్తున్నాం పాపడ్ని. పాపడైతే తింటుంటాయి గైస్. సో గైస్ ఫైనల్లీ మనం పాపడైతే తినేసినాం. ముగ్గురం అయితే తినేసినాం. ఇప్పుడైతే ఇంటికి పోమని చూస్తున్నాం. మనం పానీపూరి బండి కాడికి వచ్చి అయితే పాపడైతే తిన్నాం. పానీపూరి అయితే తినలే, ఎందుకంటే ఇక నిజామాబాద్లో అయితే అదే దొరుకుతుంది. పాపడే డిఫరెంట్ ఉంటుంది, అంటే పానీపూరి కూడా దొరుకుతుంది, కానీ ఇదైతే ఇక్కడ పాపడైతే ఇండ దొరుకుతుంది కాబట్టి అదైతే టేస్ట్ చేసినాం, బాగుంటుంది. ఆటోలో కూడా గ్యాస్ అయితే కొంచెం ఉంది. సో ఇక మా అన్న కూడా అయితే పోవాలని చెప్పి ఇప్పుడైతే ఇక ఇంటికైతే పోదాం. ఇంటికైతే మిగిలిన వీడియో అయితే ఇద్దాం గైస్. రైట్. ఫైనల్ అయితే మనం పానీపూరి అయితే ఎన్నేసి వచ్చేసినాం. పానీపూరి పాపడ అయితే తిన్నాం. అయితే డిఫరెంట్ ఉంటాయి, ఇన్నే దొరుకుతాయి, ఎక్కువ బయట ఇడే దొరకదు. సో అయితే తినేసినాం. పానీపూరి బండి కాడ పానీపూరి తినలే. ఇదైతే ఇప్పుడు మా అక్క వాళ్ళు ఇల్లు అయితే చూపిస్తా. మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క పెద్ద ఆర్టిస్ట్, మా అక్క డ్రాయింగ్స్ అవి అయితే చూపిస్తా. లోపల అయితే అవి అయితే చూసాం. మా అక్క అయితే మొత్తం పెయింట్ వర్క్ ఇంకా పెన్సిల్ తో వేసేది, బ్లడ్ అవన్నీతో అయితే వేస్తుంది. ఇలా అంతే మా అక్క అలా మా కోడలు జై శ్రీరామ్ అమ్మ నార్మల్ ఏదైనా చేస్తారు కదా డ్రాయింగ్, అట్లా ఇదైతే క్లాక్ మంచిగా అనిపిస్తుంది. మా అక్కకైతే అడుగుదాం అయితే అడుగు మా అక్కకైతే ఇద్దాం మైకో. మా అక్కతో అయితే మాట్లాడిద్దాం. అక్క నీకు ఎట్లా చేయాలనిపించింది చెప్పి. అంటే ఇంట్రెస్ట్ ఉండేరా డ్రాయింగ్ మీద, సో ఆ ఇంట్రెస్ట్ కాస్త స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనిపించింది, చేసిన. పెన్సిల్ తో స్టార్ట్ చేసిన. ఇంకా ఇన్స్టాలో కొంచెం బ్లడ్ కూడా వైరల్ అవుతుంటే చూసి ఆ ట్రెండ్ సెట్ చేద్దాం అని చెప్పేసి నువ్వు మంచిగా ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి సో సీననే మా బావ గప్చు బండికి అయితే రాలాడు, అండ్ చేసిండు. ఇప్పుడైతే మన ఆటో ఎట్లా నడిపేలైతే చూపిస్తాం మీకు. ఆటో కూడా నేర్చుకున్నాం అంటే నా ఎక్కడ నేర్చుకోరు. మేము ఇప్పటికే మస్తు మందికి ట్రైనింగ్ ఇచ్చినాం అది చెప్తుందా. ఇప్పుడైతే మీ అందరికైతే చూపిస్తే ఎట్లా నడపాలో. లోపలికైతే రావాలా ఫస్ట్. లోపలికైతే వచ్చేసి ఇలా తాళంది పెట్టేది ఉంటది. తాళం అయితే పెట్టారా, ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయినాక ఫస్ట్ మనం మైక్ పెట్టుకున్నాం. మైక్ పెట్టుకున్న పనికి రాదు. ఆన్ అయిపోయినాక ఫస్ట్ ఇక్కడ గేర్లో లేదు అంటే గేర్లో ఉంది, న్యూట్రల్ వేసుకోవాలా.
న్యూట్రల్ వేసుకోవాలా. ఎట్లుంటాయి అంటే గేర్లు ఇట్లా ఫస్ట్ ఇట్లుంటాయి చెయ్యి ఇట్లా అంటే ఫస్ట్ గేర్ పడుతుంది, మళ్ళీ కింద కంటే సెకండ్ థర్డ్ అట్లా పడుతుంటాయి. చెతక్ తెలుసుగా మీ అందరికి, చెతక్ లెక్కనే ఉంటుంది సేమ్. ఇది నేర్చుకున్నట్టే చెతక్ నడిపినట్టే, చెతక్ నడిపినట్టే ఇది నడిపినట్టే. ఇక మా చెల్లెని అయితే లోపల ఎక్కించేసి ఇక వీడియో ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే న్యూట్రల్లో పెట్టుకొని తాళం వీడి ఉంటుంది, తాళంతో ఇట్లా కొంచెం తిప్పినామంటే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినాక చిన్న ఎక్సలెటర్ ఇచ్చుకోవాలా, మంచిగా ఉందా లేదా చూసుకోవాలా. ఇటు సైడ్ అయితే క్లచ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లచ్ పట్టాలా, పైకి వేయాలా, గేర్ పడుతుంది, వదిలితే ముందట పోతుంది. ఫస్ట్ అయితే ఇక మన ఆటో అయితే స్టార్ట్ చేద్దాం. సేమ్ తాళం కార్ ఎట్లా స్టార్ట్ చేస్తాం అట్లా స్టార్ట్ చేయాలా. తాళం పెట్టి తిప్పినామంటే సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మన హ్యాండిల్ ఇది ఫుల్ క్లచ్ పట్టాలా, పైకి వేస్తే ఫస్ట్ గేర్ పడుతుంది. ఫస్ట్ గేర్ పడగానే ఇక చిన్న మూమెంట్ వెళ్ళాలి, ఇట్లా మూమెంట్ వదిలినంటే పోతుంది. ఇక ఇట్లా వదిలినామంటే మూమెంట్ అవుతుంది, అంతేగా మెల్లగా ఓనించుకోవాలా. ఇప్పుడు నేను ఆడికించి ఫస్ట్ నుంచి అయితే సెకండ్ గేర్ వేసిన. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది, క్లచ్ పడాలా, మెల్ల డౌన్ స్లో వెళ్ళిపోవాలా. అయితే లెఫ్ట్ కూడా చిన్న ఒక రౌండ్ పోదాం. మనం ఇప్పుడు సెకండ్ గేర్ ఉన్నాం కదా, స్పీడ్ పోయి థర్డ్ గేర్ వేయాలా. థర్డ్ ఎట్లా వేయాలంటే సేమ్ పోవాలా, స్పీడ్ పోయి ఫుల్ క్లచ్ పట్టి డౌన్ చేయాలా, అంతే. ఇప్పుడైతే మనం సెకండ్ గేర్ లో అయితే పోతున్నాం. ఇక థర్డ్ ఎట్లా వేసుకోవాలంటే జర స్పీడ్ పోయి క్లచ్ పట్టి డౌన్, థర్డ్ గేర్ అయితే పడిపోతుంది. బ్రేక్ అయితే మీకు చూపిలే బ్రేక్ ఉంటుందో, ఆపినప్పుడు చూస్తా బ్రేక్ ఉంటుందో, కాళ్ళకాడ ఉంటుంది బ్రేక్. మీరు ఆటో నడుపులో మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, ఫస్ట్ అయితే ఈ సైడ్ లో చూసుకోవాలా. ఆ సైడ్ లో చూసుకోకపోతే ఇక మాత్రం లొల్లి లేకపోతే అందరు ఓడిపడతాడు వస్తారు. అట్లనే ట్రాఫిక్ రూల్స్ పాటించాలా, ఇండికేటర్ అవి అన్ని వాడాలా. సేమ్ మళ్ళా మాకు ఎత్తుగడ్డలు వస్తే సెకండ్ ఇక మనం బండి ఎట్లా నడుస్తాం అట్లనే నడపాలి. సేమ్ ఎత్తుగడ్డలు వస్తే సెకండ్ గేర్లకి ఫస్ట్ గేర్లకి వచ్చాలా, స్పీడ్ పెట్టేప్పుడు సేమ్ ఫుల్ క్లచ్ పట్టి డౌన్ చేయాలా, అంటే ఎక్కువ గేర్ వేయాలా. థర్డ్ గేర్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, సెకండ్ గేర్లకే రావాలా. కొట్టింది నన్ను ఏడిచింది, కొట్టి ఆమె నన్ను కొట్టి ఆమె ఏడిచింది. నాకైతే ఇప్పుడు చాయ్ కాసి ఇక్కడ చూసి చెప్పు ఇప్పుడు ఇట్లా చెయ్యి. నీ పేరు ఏం పేరు? నీ పేరు చెప్పు. నా పేరు శాస్త్రి. చెప్పు. నీ పేరు చెప్పు, నా పేరు కాదు. వంశీకృష్ణ. మేమే పేరు చెప్పమంటే అలా మమ్మీ డాడీ పేరు చెప్తుంది. Hi guys. Hi guys. What is your name? Epithita. ఏ స్కూల్ చదువుతున్నావు? Tantan. ఏ క్లాస్? Nursery. నర్సరీయా? హోంవర్క్ చేసినావా ఇయాలా? చేసినా. స్కూల్ పోయినావా? అసలు ఇయాలా పోయినావా? సండే పోలే కదా మళ్ళా. పోలే. ఏదో మటన్ ఒకటైతే చెప్దాం అనుకుంటున్నా లాస్ట్ లా. మనం ఆటో నడిపించే విషయం అయితే మనం అనుకుంటున్నా వచ్చి ఆటో బి నడిపిస్తాడా అని. నడిపేలా గైస్ మనం అయితే ఆటో కాదు కార్ అన్ని నడిపేలా, ఎందుకంటే ముందు ఏది అవసరం వస్తుందో తెలియదు. మనలో ఎవరైనా బండి తీరా అంటే నువ్వు ఏ బండి అని ఆలోచించకుండా తీయాలా. మళ్ళా తారే ఆటోనా కారా నాకు రాదు అన్నట్టు అయితే ఉండదు, అన్ని బండ్లు తీయాలా. ఈ బండి రాదని ఉండదు, ఎందుకంటే ఎప్పుడు ఏ బండి అవసరం పడుతుందో, ఎప్పుడు ఏ బండి నడిపాలో మన చేతులు అయితే లేదు. ముందు ఇంకా పెద్ద బండ్లు బి నడిపాల్సిన అవసరం వస్తుండొచ్చు. సో మనమైతే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. నాకైతే ఇంకా వీటి ఆటోమొబైల్స్ మెకానికల్ అయితే ఇంకా చాలా ఇష్టం కాబట్టి నేనైతే అన్ని నేర్చుకుంటా. ఫస్ట్ సైకిల్ నుంచి బండి నుంచి కారు తర్వాత ఆటో, ఇట్లా అన్నీ అయితే నేర్చుకోవాలని ఉంటది. ముందు ఇంకా చాలా అయితే నేర్చుకోవాలి, అవి కూడా నేర్చుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.